ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వర్సెస్ వైఎస్ జగన్ కొత్తగా ప్రతిపాదించినటువంటి మావి గన్. ఈ అంశం ఇప్పుడు వాస్తవానికి మావి గన్ అనే పేరు వెనుక ట్రోలింగ్ అనేది నడుస్తున్నప్పటికీ మావి గన్ వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏంటనే ఒక చర్చ కూడా అదే సమయంలో మొదలైంది. సో బహుశా చర్చ జరగాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ కూడా మావి గన్ అనే పేరును యథాలాపంగా ఉచ్చరించి ఉంటారనే వాదన క్రమంగా బలపడుతుంది. ఈ క్రమంలో అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు జూపుడి ప్రభాకర్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? చాలా కాలం తర్వాత. ఫైన్ సార్. గుడ్. గోయింగ్ గుడ్. సెటిల్ డౌన్ ఇన్ హైదరాబాద్. సో మీరు ఓకే సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మోస్ట్ ఓన్లీ యూ హావ్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. ఎస్ అదే అప్పుడులో సెటిల్ అవ్వలేదు, ఇప్పుడు లేట్గా వచ్చాను. సరే ఏంటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మావి గన్ ప్రతిపాదన తీసుకొచ్చిన రోజే అటు అమరావతిలో చట్టబద్ధత విషయంలో ఒక బిల్లు ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వం, దాన్ని ఆమోదించడం ఒక చర్చ జరుగుతోంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మావి గన్ అని ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే కూటమి నాయకులు కానీ దానిలో ప్రధానంగా ఉన్న 3 పార్టీలు అంటామా, లేకపోతే యాక్టివ్గా ఉన్న 2 పార్టీలు అంటామా, లేదా మూడింటికి నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం అంటామా? ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాక పార్లమెంటును కూడా మోసం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయనేది ఇక్కడ ఒకటి నిరూపించుకున్నారు. ది రీజన్ వై ఐఎమ్ టెల్లింగ్ దిస్, అసలు పార్లమెంటుకే వెళ్ళాల్సిన అవసరం లేనటువంటి ఒక తీర్మానాన్ని రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో చెప్పినట్టుగా స్టేట్ గవర్నమెంటే క్యాపిటల్ నిర్ణయించుకోండి, దాన్ని తను అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్ అమరావతి ఈజ్ ఏ శాసనసభ రాజధాని అని చెప్పేశాడు ఆయన ఎగ్జిక్యూటివ్. సో దానికి ఎందుకు వీళ్ళు ఒప్పుకోలేదో ఏమో నాకు తెలియదు, కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మార్చేస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని వాళ్ళకి భయం ఉంది, వస్తే మారుస్తాడు అంటే మారుస్తాడు కాబట్టి నువ్వు పార్లమెంట్ దాకా తీసుకెళ్తున్నావు అంటే పార్లమెంట్లో ఏం చేశారు? అవసరం లేదు, అసలు పార్లమెంట్కి ఈ తీర్మానాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరు మిస్లీడ్ చేశారో ఏమో నాకు తెలియదు. ఇట్ ఈస్ టోటల్లీ ఫెడరల్ సిస్టంలో స్టేట్ సబ్జెక్ట్. యు టేక్ ఎనీ క్యాపిటల్ ఇన్ ఇండియా. ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాలు విడిపోయినాయి కదా, ఎక్కడన్నా ఏ క్యాపిటల్ అయినా పార్లమెంట్లో చేసి యునానిమస్గా చేశారా? రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు తలుపులు మూసేసి లైట్లు ఆపేసి యునానిమస్ అని పెట్టేశారు. దానిలో కొన్ని ఉన్నాయి, స్పెషల్ స్టేటస్ అని, రైల్వే జోన్ అని, లేకపోతే ఇంకొన్ని యూనివర్సిటీస్ అని, ఇవన్నీ ఉన్నాయి. ఈ కూటమిలో వాళ్ళు వాటిని అడగకుండా ఈరోజు మాకు రాజధాని జగన్ వస్తే మారుస్తాడు కాబట్టి మీరు అక్కడ చేయండి చట్టం అంటే అక్కడ తీసుకున్నారు. విచిత్రం చెప్పనా మీకు, అసలు పార్లమెంట్లో ఉన్న రాజకీయ పార్టీలు కానీ మాట్లాడిన వాళ్ళకి కానీ ఒక్కడికి బుర్ర లేదనిపించింది నాకు. అదే అడగబోతున్నాను. యాక్చువల్లీ నిన్న ఒక లాయర్ తోటి, సీనియర్ లాయర్ గోసాల శ్రీనివాస్ గారితో నేను ఒక మా చర్చ పెట్టినప్పుడు ఆయన 2 అంశాలు ప్రస్తావించారు. ఒకటి, ఇందాక మీరు చెప్పినట్టు ఈ పార్లమెంట్లో మిగతా ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడే అర్హత, నైతికత వాళ్ళకు ఉందా లేదా. రెండవది, 3 క్యాపిటల్ ఇష్యూ సుప్రీంకోర్టులో నడుస్తున్నప్పుడు, కేసు నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వివరణ కోరినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా ఒక అఫిడవిట్ రూపంలో అధికారికంగా దాఖలు చేసింది. స్టేట్ విషయం అది మేము కలగజేసుకోము, స్టేట్ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాము, స్టేట్కి సంబంధించిన వ్యవహారం రాజధాని అనేది కాబట్టి మాకు సంబంధం లేదు అని చెప్పింది. అంటే ఏ కేంద్ర ప్రభుత్వం అయితే మాకు సంబంధం లేదు రాజధాని విషయంలో అని చెప్పిందో అటువంటి కేంద్ర ప్రభుత్వానికి బిల్లు ప్రవేశపెట్టే అర్హత కూడా లేదంటారా ఆ న్యాయవాది? ఇట్ ఈస్ ట్రూ, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నవాళ్ళు మనోళ్ళు అయితే మనం ఏదైనా చేసుకోవచ్చు అనుకుంటే ఎట్లా? కూటమి నీకు అవసరం, నీకు కూటమి అవసరం అయింది. అయితే మీరు పార్లమెంటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బిజినెస్ వైలేట్ చేస్తారా నేను అడుగుతున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిలువునా మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వం పార్లమెంటును కూడా మోసం చేసి. ఎగ్జాక్ట్లీ. వన్ మోర్ థింగ్, నేను నియర్ అబౌట్ 88 years ఐ వాజ్ ఎమ్మెల్సీ. అవును, పార్లమెంటరీ సిస్టంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏంటి అనేది ఈవెన్ వీ కెన్ డిస్కస్, వీ యూజ్ టు రీడ్ ఇట్. ఏ పాయింట్ మీద లేకపోతే దేని మీద చర్చ జరగాలి, లేకపోతే రూల్ బుక్ ఏం చెబుతుంది, ఇవన్నీ ఉంటాయి. అసలు ఒక ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని నువ్వు తీసుకెళ్ళి గొర్రెని కానీ కషాయోడు ముందు పెట్టినట్టు పెట్టేశారు. నెంబర్ 2,
యాజ్ యూ సెడ్ వెరీ క్లియర్లీ, నీకు ఇది సుప్రీంకోర్టులో నలుగుతూ ఉంది కేసు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారు అసలు? పార్లమెంటే దానికి కేంద్ర ప్రభుత్వం ఒక రిప్లై కూడా ఇచ్చారు హైకోర్టులో. ఏమని? మాకు రాష్ట్రంలో ఉన్న రాజధానికి ఏ సంబంధం లేదు, ఎక్కడ పెట్టుకుంటారు అంతెందుకు సార్. ఈరోజు శ్రీకృష్ణ కమిషన్ ఉంది కదా, ఎక్కడైనా అమరావతి అని చెప్పిందా? అమరావతిని ఎందుకు పెట్టుకున్నారు? వెన్ దెర్ ఇస్ నో అమరావతి ఇన్ దేర్ ఆల్టర్నేటివ్స్. వాళ్ళు ఇచ్చిన 4 ఆల్టర్నేటివ్స్లో అమరావతి లేదు. అమరావతి మీద వచ్చినంత డిబేట్ కానీ, డిస్కషన్స్ కానీ, డౌట్స్ కానీ, పైపెచ్చు అమరావతి ప్రాంతం వద్దని సూచించినట్టు గుర్తు నాకైతే. ఎస్, బికాజ్ ఇట్ ఇస్ 4 పంటలు 5 పంటలు పండేది, లూజ్ సాయిల్, ఇది కాదు, ఇది జరగడానికి వీలేదని పెడితే ఎందుకు పెట్టుకున్నట్టు? చంద్రబాబు నాయుడు గారు తన మనుషులు 2014లో జరిగిన డ్రామా ఏంటంటే నూజివీడని, లేకపోతే అటు దొనకొండని, లేకపోతే ఇంకొకటి మంగళగిరి మన చిలకలూరుపేట నుంచి అప్ టు తుని దాకని గందరగోళం చేసి ఆఖరికి తన మనుషులతోటి ఎక్కడ భూములు కొనిచ్చాడంటే అమరావతిలో కొనిచ్చాడు. ఈరోజు నేను ఐ థింక్ ఇట్ విల్ కమ్ అవుట్. ఐ టెల్ యూ వన్ థింగ్, ఈచ్ చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్గా ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే 25 ఎకరాలు, 50 ఎకరాలు, 70 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు కొనుక్కున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ బిజినెస్ కోసం ఈరోజు రాష్ట్రాన్ని మొత్తాన్ని డార్క్లో పెట్టేసి కేంద్ర పార్లమెంట్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, బాబు రేపు మా బిల్లు వస్తుంది, మీరు కాస్త మాకు అనుకూలంగా మాట్లాడండి అంటే వాడికి ఏం తెలుసు? యాజ్ యూ సెడ్, వీళ్ళు రాసిచ్చారు ఒక పేపరు, ఇంగ్లీష్లోనో తెలుగులోనో రాసిచ్చేసారు, దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడేశారు. మాట్లాడిన వాళ్ళు నేను అడుగుతున్నా, ఎందుకు బుర్రలేదన్నానంటే ఐ టెల్ యూ, ప్రధానమంత్రి స్వయాన 2 సార్లు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసిపోయాడు. అవును, ఆయన యమునా నుంచో గంగా నుంచో నీళ్ళు మట్టి, నీకు పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చాడు. ఏమండి, అవి అక్కడ ఉన్నాయి, ఒక దెబ్బ ఉంది అక్కడ. దానికి చంద్రబాబు నాయుడు గారు మొన్న మొక్కాడు. ఆ గుట్టంతా పోసిన తర్వాత రాష్ట్రం మొత్తం నుంచి ఇటుకని లేకపోతే మట్టి అని తీసుకొచ్చి ఆడొక చిన్నది ఒకటి ఉంది, దానికి మొక్కాడు. అంటే దాని అర్థం ప్రధానమంత్రి ఇంత చేసినోడు రాజధాని చెప్పడా? ఎందుకు చెప్పలేదు? ఇట్ ఈస్ నాట్ ఇన్ హిస్ పర్యూ. నంబర్ 1, మోడీకి తెలిసింది కూడా మీకు తెలియకపోతే ఎట్లా? ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పర్యూ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, ఇట్ ఈస్ నాట్ పర్యూ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, కాబట్టి ఇవ్వలేదు. నంబర్ 1, మాట్లాడినటువంటి ఎంపీలు అపార్ట్ ఫ్రమ్ ది అదర్ పొలిటికల్ పార్టీస్, వాళ్ళకి ఒక తీర్మానం, ఒక రెజల్యూషన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టారు. దాన్ని అప్పర్ హౌస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ బిల్లు లోయర్ హౌస్కి వెళ్తుంది, అప్పర్ హౌస్కి వెళ్తుంది, రాజ్యసభకి వెళ్తుంది, అదేవిధంగా లోక్సభ వెళ్ళిన తర్వాత వెళ్తుంది. అక్కడ అప్పర్ హౌస్ ఉంది కదా, మీరు ఎందుకు అప్పర్ హౌస్లో దీన్ని డిస్కస్ చేయలేదని ఎవడని అడిగాడు? ఎవరు అడగలేదు. అదే పోనీ చంద్రబాబు నాయుడు గారు అప్పర్ హౌస్కి ఎందుకు పంపలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఈ మొత్తాన్ని కూడా పార్లమెంటరీ సిస్టంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏం చెబుతుంది అనేది ఎవడన్నా లేపితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు కదా. సింప్లీ ఎరాస్ చేశారు, అక్కడ తీసుకెళ్లారు. అక్కడ ఆడు బుద్ధినోడు ఎవడు లేడు, చదువుకున్నవాడు ఎవడు లేడు. అది వీళ్ళేం చేశారు, పెద్ద లాబింగ్. అందరూ పోయి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క ఎంపీని పట్టుకోవటం, బాబు నువ్వు మాట్లాడు, మాకు చట్టం అయిపోయింది అనుకుందాం. ఏమైపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మార్చుకోలేనటువంటి చట్టం అదేమన్నా? సో ఆ ఇండియన్ భారత రాజ్యాంగానికి 108 అమెండ్మెంట్ జరిగినాయండి. వీళ్ళు చేసిన చట్టానికి మీకు అవసరం లేదు, ఈ చట్టం మీరు చేయాల్సిన అవసరం లేదు, రేపు మా రాష్ట్ర ప్రభుత్వం మేము చేసుకుంటాం అని జగన్మోహన్ రెడ్డి గారు అని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మావిగన్ అనే ఒక ప్రపోజల్ని ఆయన అమరావతి వద్దని లేదు, అమరావతిని మీరు డీల్ చేసే విధానం తప్పని చెప్తున్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నుంచి ఆయన కాన్సెప్ట్ అదే. మీరు కట్టుకోండి ఇక్కడ, కానీ ప్రభుత్వ భూమిని వాడండి. ప్రైవేట్ వాళ్ళ దగ్గర మీరు 100,000 ఎకరాలు తీసుకుని వాళ్ళకి ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాలు చేస్తారు? అరే ఎంత సైంటిఫిక్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఈయనకి ఏం తెలియదు, ఈయన అమాయకుడు, తెలియలేదు మీరు చెప్పేది. అంటే మీరు పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళ లేకపోతే 4 కాళ్ళ, 4 ఉంటే 4 ఉండవా? 3 చెప్తారా? మీరు చెప్పింది అందరూ చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో దీన్ని వాకౌట్ చేసింది అన్నారు. వాకౌట్ చేయటం ఏంటి? ఏమైనా ఓటింగ్ పెట్టి ఓటింగ్లో పాల్గొనలేదా? నెగిటివ్గా చేసామా? వాకౌట్ ఇట్ ఇండికేట్స్ ఇన్ ద పార్లమెంటరీ సిస్టమ్. ఐఎమ్ టెలింగ్ యూ, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అర్థం. ఎగ్జాక్ట్లీ.